యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను తప్పికొనుచున్నానని. ఇలా దేవుడు తప్పికొనుచున్నానని చెప్తున్నాడు. తప్పికొనుచున్నానంటే దేవుడు దాహము అడగాలని కానీ దాహం తాగాలని ఏం తప్పికొనట్లేదు. దేవుడు తప్పికొనుచున్నాడు. దేనికైనా లేఖనం నెరవేరుతున్నట్లు దేవుడు తప్పికొనుచున్నాడు. ఒక మాట చదువుకుందాం. యెషయా 53వ అధ్యాయం 10వ వచనం. అతని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. హల్లెలూయా. దేవుడు నలుగొట్టుట తండ్రికి ఇష్టమాయను. అంటే దేవుడు తండ్రి చిత్తము నెరవేర్చడానికి దేవుడు తప్పికొనుచున్నాడు. దేవుడు లేఖనము నెరవేర్చడానికి తండ్రి చిత్తము నెరవేర్చడానికి దేవుడు తప్పికొనుచున్నాడు. ఇంకొక మాట చూస్తున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 13, 14. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పుకొనును. నేనిచ్చు నీళ్లు త్రాగువాడెక్కడునో దప్పుకొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునికై వానిలో ఊరడి నీళ్లు కుద్దగా ఉండునని ఆమెతో చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ ఒక స్త్రీని బట్టి ఇక్కడ మాట్లాడుతున్నాము. ఇక్కడ సమరయ స్త్రీ అనే ఒక ఆమె ఉంటుంది. ఆమె ఒక వేశ్య. ఆమె యాకోబు బావి దగ్గర నీటి కొరకు వస్తుంది. నీళ్ళ కొరకు వచ్చినప్పుడు దేవుడు బావి దగ్గర కూర్చున్నప్పుడు దేవుడు ఆమెతో మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు ఆమెతో దేవుడు నేనిచ్చు నీళ్ళు త్రాగినప్పుడు నీవు ఎప్పుడు తప్పికొనవు అని దేవుడు ఆమెతో చెప్తాడు. చెప్పినప్పుడు ఆమె మారుమనసు పొందుతుంది. ఆమె ఒక వేశ్య. ఆమె లోక సంబంధమైన స్త్రీ, లోకాశలో ఉన్న స్త్రీ. దేవుడు ఆమెతో మాట్లాడతాడు. నీవు ఇచ్చు నీళ్ళు త్రాగినప్పుడు ఎప్పుడూ తప్పికొనుచునే ఉంటావు, కానీ నేను ఇచ్చు నీళ్ళు తాగినప్పుడు ఎప్పుడు నువ్వు తప్పికొనవు అన్నప్పుడు ఆమె వారి గ్రామంలోకి వెళ్ళి అనేకులను దేవుని రక్షణలోకి నడిపిస్తుంది. అందరికీ సువార్త ప్రకటిస్తుంది. దేవుడు అక్కడ ఏం తప్పికొనుచున్నాడు అంటే దేవుడు ఆత్మల దాహము కొరకు తప్పికొనుచున్నాడు. ఆత్మల దాహం కలిగి ఉన్నాడు. కాబట్టి మనం కూడా అనేక ఆత్మలను మనం దేవుని దగ్గరికి నడిపించాలి. అనేకులకు దేవుని సువార్త చెప్పి వారిని దేవుని యొద్దకు నడిపించాలి. కానీ మనం ఇప్పుడు ఇంత భక్తిలో ఉండి రోజు ప్రతి ఆదివారం చర్చికొచ్చి ఇంత ఉండగానే ఒక్కరినైనా మనం నడిపించామా? ఒక ఆత్మనైనా? కాబట్టి మనం ఆత్మీయ దాహం అనేది కొని ఉండాలి. ఒక్క ఆత్మనైనా మనం రక్షించాలి. అలాంటి బాధ్యత మనకు ఉండాలి. ఇంకొక మాట చూసుకున్నాం. రోమా 14:17. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతిని సమాధానమును పరిశుద్ధాత్మయందరి ఆనందమై ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ ఏమనుచున్నాడంటే దేవుడు నీతి సమాధానము పరిశుద్ధాత్మయందరి ఆనందమై ఉన్నది. అంటే దేవుడు మనం అందరం పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. పరిశుద్ధాత్మ చేత మన పరిశుద్ధాత్మను పొందుకొని భాషలు మాట్లాడాలి, దర్శనాలు చూడాలి, ముందు ఏం జరుగుతుందో కూడా మనం తెలుసుకోవాలి. అలాంటి అభిషేకం మనకు ఉండాలి. మనం దాహం కలిగి ఉండాలి. ఇప్పుడు మనం
ఒక్కరినైనా ఒక ఆత్మనైనా దేవునిలోకి నడిపించాలి. ఇప్పుడు మనం మరణించినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు అక్కడ అడుగుతాడు, ఏమనంటే నీవు ఇన్ని రోజులు నువ్వు భూమి మీద ఉన్నావు కానీ ఒక ఆత్మనైనా నా కొరకు సంపాదించావా అని. కాబట్టి మనం అనేకులను దేవుని సువార్త చెప్పి అనేక ఆత్మలను మనం దేవునిలోకి నడిపించాలి. మనం భూమి మీద ఉన్నప్పుడు ఆస్తి డబ్బు అన్ని సంపాదిస్తాం, కానీ అవి మనం మరణించినప్పుడు ఏమి రావు. కానీ మనం అలాంటివి కాకుండా ఒక ఆత్మలను మనం అనేక ఆత్మలను మనం సంపాదించాలి. నశించిపోతున్న ఆత్మల కొరకు మనం దప్పి కలిగి ఉండాలని భావిస్తున్నాను. మనందరికీ ఆత్మదాహము కలిగి మనం ఉండాలి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించను గాక.